చూస్తున్నాం కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలోని రిమ్మనపూడి గ్రామంలో అక్రమ మట్టి తవ్వకాల వ్యవహారం సంచలనంగా మారింది. ఏఎంఆర్ సంస్థ అనుమతులు ఉన్నాయంటూ సాగిస్తున్న తవ్వకాల వెనుక భారీ స్థాయిలో అక్రమ దందా నడుస్తోందనే ఆరోపణలు వెలువెత్తున్నాయి. ప్రభుత్వ అవసరాల పేరుతో తీసుకున్న చలానాలను అడ్డం పెట్టుకుని అదే చలానాతో పదుల సంఖ్యలో ట్రిప్పులు కొడుతూ కోట్ల రూపాయల మట్టిని ప్రైవేట్ వెంచర్లకు తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒక ట్రిప్పుకు అనుమతి తీసుకుని అదే పర్మిట్తో రాత్రికి రాత్రే డజన్ల కొద్ది ట్రాక్టర్లు టిప్పర్లు తిరుగుతున్నాయనే విషయాలు వెలుగులోకి రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన రాయల్టీ డబ్బులు అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మైనింగ్ శాఖ కళ్లుగప్పి జరుగుతున్న ఈ మట్టి దందా వెనుక రాజకీయ అండదండలు ఉన్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పామరు పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లకు భారీగా మట్టిని సరఫరా చేస్తున్న మాఫియా నెట్వర్క్ పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న తవ్వకాలతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వందలాది ట్రాక్టర్లు టిప్పర్లు అతివేగంతో తిరుగుతుండటంతో రిమ్మనపూడి గ్రామ రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక లోటుతో వెళ్తున్న వాహనాల కారణంగా గ్రామ రోడ్లు గుంతలమయంగా మారి ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దుమ్ము కాలుష్యంతో చిన్నపిల్లలు వృద్ధులు శ్వాసకోశ సమస్యల బారిన పడుతున్నారని స్థానిక మహిళలు కన్నీటి పర్యంతమవుతున్నారు. అర్ధరాత్రి వేళలో ట్రాక్టర్ల శబ్దాలు టిప్పర్ల హోరు కారణంగా గ్రామాల్లో ప్రజలకు నిద్ర లేకుండా పోతోందని వాపోతున్నారు. ప్రశ్నిస్తే బెదిరింపులు చేస్తున్నారు. బయటకు రావడానికి భయంగా ఉందంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మేం చలానా కట్టాం, ఎవరూ ఏమీ చేయలేరంటూ అక్రమ తవ్వకాల నిర్వాహకులు దౌర్జన్యంగా మాట్లాడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామ ప్రజల ఫిర్యాదులున్న మైనింగ్ రెవెన్యూ పోలీస్ అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తున్నాయి. అక్రమ తవ్వకాల ప్రాంతాల్లో తనిఖీలు ఎందుకు జరగడం లేదనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. కోట్ల రూపాయల అక్రమ మట్టి వ్యాపారం జరుగుతుంటే సంబంధిత శాఖలు మౌనం పాటించడం వెనుక భారీ ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందిస్తామని చెబుతున్న వేళ క్షేత్రస్థాయిలో అధికారులు మాఫియాకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. ఈ వ్యవహారం విపక్షాలకు ప్రధాన ఆయుధంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రిమ్మనపూడిలో సాగుతున్న అక్రమ మట్టి తవ్వకాలపై వెంటనే విజిలెన్స్ మైనింగ్ టాస్క్ ఫోర్స్తో ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అక్రమంగా మట్టి తరలించిన ప్రతి ట్రాక్టర్ టిప్పర్ను వెంటనే సీజ్ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించిన వారిపై భారీ ఫైన్లు విధించి బకాయి రాయల్టీ మొత్తాన్ని వసూలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నకిలీ లేదా దుర్వినియోగం చేసిన చలానాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. పర్యావరణ నాశనానికి కారణమైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుని గ్రామాల్లో పునరుద్ధరణ పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్, ఉన్నత స్థాయి మైనింగ్ అధికారులు తక్షణమే రంగంలో దిగి పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఎంతటి వారైనా చట్టం ముందు సమానమే నిరూపించేలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రిమ్మనపూడి మట్టి మాఫియా వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? ప్రభుత్వ ఆదాయాన్ని దోచుకుంటున్న ఈ అక్రమ నెట్వర్క్ రాజకీయ అధికార అండ ఎవరిది? రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందనే చర్చ పామరు నియోజకవర్గంలో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అయ్యా, మాది కొండపూరి గ్రామం. కొండపూరి గ్రామంలో రేత్రి పగల మట్టి తవ్వకాలు ఎక్కువైపోయినాయి. ఇక్కడ నిద్ర లేకుండా రేత్రి పగల పిల్లలతో ఇబ్బంది పడుతున్నాం. ఇల్లు కాకులు వస్తున్నాయి. మరి అధికారులు నిద్రపోతున్నారా, మెలకువగా ఉన్నారా? మరి మా విజ్ఞప్తిని మీరు ఆలకించవలసిందిగా కోరుకుంటున్నాము.